బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. లక్ష్మీ క్షీర సముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితా లోకైకదీపాంకురా శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం త్రైలోక్య కుటుంబినీ సరసిజా వందే ముకుంద ప్రియా. అడిలో ఉడిలో వడిలో మణిలో నీదే కదా గజ గమన. అరే ఏంటి బాబా, సమయం సందర్భం ఏం లేదు, ఏ పాట పడితే ఆ పాట పాడేయడమేనా? అవును, సమయం ఉంది, నోరు ఉంది, సందర్భం వచ్చింది, పాడుకుంటూ నోరు వచ్చాను, తప్పే ఉంది ఇందులో. ఏమిటి అసలు? ఏమిటో శ్రావణ శుక్రవారం. శ్రావణ శుక్రవారం రోజున సాక్షాత్తు మహాలక్ష్మి సుబ్బులక్ష్మి రూపంలో మన హోటల్కి వచ్చింది. నువ్వు పాడాల్సిన పాటలు ఇవా? అది నువ్వు నమ్ముతున్నావు. నిన్నేమో నాగుల పంచమని వచ్చావు, ఇవాళేమో వ్రతం అని వచ్చావు, రేపు ఇంకో వ్రతం అంటావు. మొత్తం హోటల్లో పడి తినడానికి ఎక్కడే ఉండిపోతావా ఏంటి నువ్వు? వస్తుంది, ఈ హోటల్ తనది, అందుకనే వస్తుంది. చూసావుగా, పండగ వచ్చిందంటే సుబ్బలక్ష్మి వస్తుంది. అబ్బా, ఆ దయ్యం మొహం చూసుకొని ఎట్ట చూస్తుందో చూస్తుంది. అరే సన్నాసి, మహాలక్ష్మి అంటే పిల్లలను పట్టుకుని దెయ్యం పోతాం అంటామేట్రా? ఆ మాటకు వస్తే నీకంటే దెయ్యం అనడం ఉన్నాడా? నేను దయ్యాన్ని అమంగళం పెట్టి కాక మాట్లాడడం తెలియనా? తెలిగే. నువ్వు మంగళానికి అమంగళానికి తేడా కూడా తెలిసినా? అవును, ప్రతి ఘటన నా తప్పే ఉంది. ప్రతి ఘటన ఏమిటి సన్నాసి? ప్రతిహతమవుగాక. సరే, ఆ సంస్కృతం నా తప్పే ఉందిలే గాని, ఇంతకా దయ్యం మొహం ఏంటి నాకు అర్థం కాకుండా గందిరెద్దు కాక నువ్వు. చూడండి బాబాయ్ గారు, ఈరోజు శ్రావణ శుక్రవారం వస్తే ఎన్ని మాటలు అంటున్నాడు. వాడు అంటాడమ్మా, వాడు అంటాడు, వాడు పిచ్చి సన్నాశాలంగా మాట్లాడు. అసలు మా బాబాయ్కి నువ్వు ఏ మందు పెట్టారే? మందులు మొక్కులు పెట్టాల్సిన దౌర్భాగ్యం తనకు లేదురా. మహాలక్ష్మిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది, ఏ పండగకైనా ఇక్కడికి వస్తుంది. ఆ అమ్మాయి రావడం మనకు కలరా? అవునా? అది కళ లేదు, ఎంత ముచ్చిలో ఉంది చూడ, కళ్ళు చూడు, ఎంత బల్లిగుడ్లు ఎంత ఉంటది. అంతే అంతే, నీళ్ళడి పిరిగి సన్నాసికి అలాగే కనపడుతుంది. బాబాయ్, ఇంకా ఇంత వరకు వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తున్నా. ఇన్ని మాటలు అన్న తర్వాత మనిషి అన్నాక, లేకపోతే చీము నెత్తురున్న తర్వాత, ఉప్పు కారం మసం గరా మసం తింటున్న తర్వాత ఇక్కడ ఉండకూడదు బాబాయ్. వెళ్ళి ఆ మార్కెట్ పుచ్చొంకాయలు అమ్ముకుంటా. చూసారా బాబాయ్ గారు, మాట వరుసకు కూడా పుచ్చొంకాయలే అంటున్నాడు. ఒక్కతోక అంతేనమ్మా వాడి వంకర బుద్ధి. పుచ్చు వంకాయలు కాకపోతే మంచి వంకాయలు వాడేకి అమ్ముతాడమ్మా. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? బీపీ షుగర్ లాంటి మమ్మల్ని విడదీస్తావు నువ్వు వచ్చి. అరే ఏదో కృష్ణారామ అనుకుంటా హాస్టల్లో మూలన పడి ఏడవక. సన్నాసే, కృష్ణారామ అనుకుంటే ఏదో హాస్టల్లో పడి ఆడడానికి ఏమన్నా షష్టి పూర్తి చేసుకున్న ముసలు అనుకుంటున్నావు? కాలేజీలో చదువుకునే పిల్ల, పైగా శ్రావణ మాసం అంటే ఏమిటా? మహాలక్ష్మి సాక్షాత్తు మన ఇంటికి వచ్చే రోజుగా. నేను మహాలక్ష్మిని రమ్మన్నాను, ఈ సుబ్బలక్ష్మిని రమ్మలేదు. అవును, సుబ్బలక్ష్మి మహాలక్ష్మి మన ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రా సన్నాసి. కళ్ళు ఇది జాతగా చూడు, అర్థమైందా? శ్రావణ మాసంలో 4 మంగళవారాలు 4 శుక్రవారాలు వస్తాయి. పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారు? మరి పెళ్లి గురించి ఆలోచిస్తారు. భర్త, పిల్లలు, కుటుంబం అందరూ క్షేమంగా ఉండాలి, ఇంట్లో ఎప్పుడు కూడా కళకళలాడుతూ ధనధాన్యాలు అన్ని సమృద్ధిగా ఉండాలి అని కోరుకుంటారు. శ్రావణ మంగళవారం రోజున గౌరీ వ్రతం లాంటి పూజలు చేసుకుంటారు. అవును, నోములు నోచుకుంటారు. శుక్రవారం రోజున మహాలక్ష్మి ఆరాధన చేస్తారు. ఈవేళ మొట్టమొదటి శుక్రవారం శ్రావణ మాసంలో మొదటి వారం. అయితే మొదటి వారం అంటే మరి విశిష్టత ఉంటది, ఉండాలి. అయితే అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఈవేళ మనం బెల్లంతో చేసినటువంటి పరమాన్నము, గారెలు, ఈ 2 చేసి అమ్మవారికి నైవేద్యం పెడతాం. ఆ తర్వాత తమ ఆరగెదురు కానీ. మరి ఈ విషయం చెప్పుంటే నిన్న స్నానం చేసి వచ్చావనిగా. చేయలేదా? అంటే చేశాను, కొంచెం నియమనిష్టతో చేసి వచ్చామని. ఇంకా అమ్మవారు అన్నావు కదా, సరే అమ్మవారికి మనసు ముఖ్యం, దైవం ముఖ్యం, మనం చెప్పే మంత్రాలు ముఖ్యం, మన మనసు ముఖ్యం. కానీ స్నానం చేసామా ఇద్దరు అంతా అచంచలమైనట్టు మనసు ఉండాలి బాబాయ్.
స్వచ్ఛమైనటువంటి మనసు ఉండాలి. కల్పితమైన శుభ్రం కూడా ముఖ్యమే. కత్తి తీసి దంతాలు బాగా ఆడుతున్నాయి కదా, అందుకని వేదాంతం వస్తుంది. అంతే అంతే బాబాయ్. సరే అమ్మవారికి అన్నావు కాబట్టి, కానీ ఈ 4 గురువారాలు, 4 శుక్రవారాలు, 4 ఆదివారాలు, ఈ వారాలన్నీ చేసిన తర్వాత ఆదివారాలు పడుకోవడం అంతేగా. కానీ ఈ రోజు ఏం వంట చేస్తున్నావు? చేస్తున్న పని అదేనుకో, ఈ వేళ మాత్రం నీ చెప్పి స్నానం చేశాను. ప్రతిరోజు తమరేదో స్పెషల్ గా చేస్తున్నట్టు నా చేతోనేగా చేయించేది మీరు వంటలు. మన చేతు కానీ బాబాయ్ గారు ఈ రోజు పరమాన్నం నేను వండుతాను. నువ్వు చేస్తావా? అయితే సరే ఈ ఒక్క రోజు నన్ను వదిలే బాబాయ్. నెక్స్ట్ నువ్వు చేయాలి కదా, ఓహో గారెలు చేయాలి. నా గారెలో ఈ రోజు అమ్మాయి పాయసం తేలిపోవాలి. చూద్దాం. వెరీ గుడ్. కత్తి మీద సవాల్. వెళ్ళు. నీ మీద పోటీతో అయినా సరే బాగా చేస్తుంది వేళ చూడు. ఎంత బాగా చేస్తావు చూస్తా. చూద్దు కానివి. ఆ రోడ్డు మీద ఉన్న గిన్నె తీసుకోమ్మా, దీని మీద పెట్టాం. పాలు పక్కన పెట్టేసి ఆ పెద్ద ప్లేట్ కూడా రైట్ తీసుకురామ్మా, ఇక్కడ పెట్టు. వెరీ గుడ్. స్టవ్ వెలిగించు. ఇప్పుడు ముందుగా ఏం వేయాలి, దాంట్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఒక్కొక్కటి నేను చెప్పింది దాంట్లో జాగ్రత్తగా వేయి. ఇప్పుడు ముందుగా ఏం చేస్తామంటే ఈ కొబ్బరి ముక్కలు వేయి చేస్తాను. కలుపు. చూసావా నేను స్టార్ట్ చేసిన వెంటనే ఎంత మంచి వాసన వస్తుందో. నేను కూడా స్నానం చేసిన పావు గంటకు మాత్రమే వాసన ఉంటది. హస్తవాసిరా. ఇప్పుడు దాంట్లో జీడిపప్పు వేసామా. కాశ్మీరాకి 2 కొమ్ములు ఉన్నట్టు నీకేంత కొమ్ములు కింద ఇట్ట వేలాడుతున్నాయి. ఏంటి స్టైల్ ఫ్రెండ్ నేర్పించింది. స్టైలు. వెరీ గుడ్ వెరీ గుడ్. లక్ష్మీనా? నా పేరు గుర్తుండదు కానీ మా ఫ్రెండ్స్ పేరు మాత్రం బాగా గుర్తుంటుంది. నీకన్నా వాళ్ళు అందంగా ఉంటారు కాబట్టి వాళ్ళు గుర్తుంటారు. వాళ్ళంతా నేను చూసి కుళ్ళుకుంటారు ఎంత అందంగా ఉన్నామని. నీకేమో వాళ్ళు అందంగా కనిపిస్తుంది. దేవుడు అని కుళ్ళుకుంటారు. ఈ కిస్మిస్ కూడా దాంట్లో వేసేది. కలుపు. ఇప్పుడు మరి కాస్త సువాసన రావాలంటే ఏం చేస్తాం? ఏం చేస్తాం? యాలకుల పొడి వేస్తాం. కలుపు బాగా కలుపు. అది అంతే అంతే అయిపోయింది. నీళ్లు పోసేసి దించేసాయి, అయిపోయినట్టే. వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్పలే నీళ్లు పోయాలి ఆయన చెప్తే గానీ వినరు. కరెక్ట్. ఈ కప్పుతో ఒక 5-6 కప్పులు నీళ్లు పోయినాడు. కర్మ ఇది. ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్తేనే వింటారు. ఏం బాబాయ్ అంటే నేను చెప్తే వినరు కానీ నువ్వు చెప్తే వింటది. నీళ్లు పోయామని 2 ఇంకొకటి పోయి ఇంకో కప్పు నీళ్ళు ఏం చేయంటే అందులోనే పోసాయి. ఇంకో కప్పు నీళ్ళు తీసుకొని మొత్తం తల మీద పోసుకో. నేను చెప్పింది అది నువ్వు చెప్పింది నేను అలా చెప్తున్నా. ఇంకొక కప్పు తీసుకో చెప్తా, అందులో పోసే. అది అద్దంలో నీ మొహం చూసుకుంటావు ఎప్పుడన్నా? చూసుకుంటాను. నా మొహం నేను చూసుకుంటా కాబట్టి రోజంతా హాయిగా ఉంటుంది. లేదంటే నీ లాంటి వాటితో ఇవ్వడం చాలా కష్టం. ఈసారి నా మొహం చూడు, నీ జీవితం హాయిగా ఉంటుంది. రోజు నీ మొహం నువ్వు చూసుకున్నావు కాబట్టి నీకు ఇందాక బాబాయ్ గారు ఏమన్నారో గుర్తుందిగా, నా జోలికి రాకు. ఇది సొట్టపడితే నీకు ఏమైనా ఇబ్బంది? దీనికి కస్టమర్ మోస్తావా? ఆ నీళ్లు వంచేసి ఆ బియ్యం దీంట్లో వేయాలమ్మా. ఇప్పుడు మూత వేసి పెట్టామా, ఎందుకంటే అది ఉడకడానికి దాదాపు 10 నిమిషాలు టైం పడుతుంది. అంతే బాబాయ్. ఈ 10 నిమిషాల్లో 50 కొట్టి చెప్తా, దాన్ని 10 రూపాయలు చేస్తాయి. ఎట్లా చేస్తాయి చూడు. అబ్బో 50-10 చేస్తావా? మరి ఆ టాలెంట్ మన దగ్గరే ఉంటుంది. టాలెంట్ అదే 10 50 ఎప్పుడు చేసావు? నీ జన్మ కాలేదు. నాకు ఇక్కడ ఆదరణ లేకుండా పోతుంది. అమెరికాను, దుబాయ్, హాంకాంగ్, అబుదాబి, కొత్తర్, కడైట్ అవన్నీ వెళ్ళకుండా కరీంనగర్ వెళ్ళిపోవాలనిపిస్తుంది. మా మావయ్య ఉన్నాడు. అదే ఎప్పుడు పక్కల మీద డిపెండ్ అవడమే నీకు వచ్చు. ఇదిగో నిన్ను కాదు అంటే నువ్వు వెళ్ళేది హాస్టల్కే. ఈ రోజు బాబాయ్ నన్ను కాదు అన్నాడంటే ఆదరించడానికి ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నాను? ఎంతమంది ఉన్నారు? లెక్క పెట్టి వచ్చి చెప్తా. వాళ్ళంతా తరిమేస్తేనే ఇక్కడికి వచ్చాను. మూత ఒకసారి తీసి మెతుకు ఉడికిందేమో చూడు.
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నీది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నీది అమ్మా దాంట్లో బాబాయ్ ఇలా వెళ్ళి నన్ను ఎంతమంది ఇళ్లలో పెట్టుకుంటారని అడిగా. బహుశా చాలా మటుకి చాలా మంది ఆదరిస్తా అన్నారు, అభిమానిస్తా అన్నారు అని నువ్వు అనుకుంటున్నావా? కొంతమంది చెప్పలేదేంటి నీ డైలాగ్? నా డైలాగులు చెప్పేటప్పుడు నీ డైలాగులు చెప్తే బాగోదు చెప్తున్నా ఇంకొకసారి. అరే నీ డైలాగులే, నా డైలాగులు నా డైలాగులే. చెక్ 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 చెక్. హలో హలో హలో. పరవాన కార్యక్రమం తర్వాత చిట్టి గారెలు అనే నాటక ప్రదర్శన చేయబోతున్న వారు అబ్బాయి, చేయిస్తున్నటువంటి వారు బాబాయ్, పక్క నుండి బిత్రమోహం వేసుకుని చూసేది అమ్మవారికి సహస్రనామం ఇద్దరు కలిసి తిట్లేవుట సన్నాసులాడు కసే మాట్లాడు. కాదు, పండగ రోజు మంచిగా మాట్లాడదాము, అదే ఇప్పటికైనా మారుదామే అని సుబ్రక్షణి ఇక్కడ నీకు మంచి మాట చెప్తా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు నేను మీ హాస్టల్లోకి వచ్చి ఏమైనా ఇలాంటి వంటలు చేస్తే నీకు ఎలా మండుతుంది? మండదా? మీ హాస్టల్కి నన్ను తీసుకెళ్ళొచ్చు కదా, మీరు లేడీస్ హాస్టల్ కదా, మంచి మంచి వండి పెడతారు రోజు. ఇవ్వడానికి అదేమన్నా మైసూర్ పాక, బుద్ధి, జ్ఞానం నీకు తెలుసా మాట నీలాంటి వాళ్ళకి రాదని. బావిలో బల్పోనే నాటకం 18 నిమిషాల్లో మొదలవుతుంది. టికెట్ కొనుక్కునే వచ్చి కొనుక్కోవాలి. ఎలా చేసుకోవాలి తొందరగా? గంటలు గంటలు పర్వాలేదు చేస్తారు ఏంటి? బా పండగ రోజు కూడా దగ్గరుండి ఇదయ్యి అదయ్యి అని దగ్గరుండి చేయిస్తుంటే ఈయన అరగంట ఒక గంట. అరే స్వయం కృషి ఉండాలండి గారెలు చేసేటప్పుడు. అదే నేను చేస్తా చూడండి ఎట్లా చేస్తాను. ఎవరి హెల్ప్ వద్దు నాకు, ఓన్లీ గూగుల్ హెల్ప్ తప్ప. ఐ వాంట్ గూగుల్. కలుపుతూనే ఉండాలమ్మా. దీన్ని బాగా తగ్గించేసి ఆ గరిటె చేసేసి మూత పెట్టాయమ్మా, అయిపోయింది పరమాన్నం. వాల్యూ ఇచ్చి పిలవండి సార్. రాజాది రాజా, రాజా మార్తాండ, రాజ గంభీర, గారెల పేరు రాజాది రాజా, రాజా మామిడి ఇప్పుడు గారెలు తయారు చేస్తున్నారు. గారెలు ఆ గారెలకు అవసరమైన పదార్థాలను అక్కడ పెట్టాడు. నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పు. గారెలు చెప్తూ ముందు బాండి పెట్టుకోవాలి. ఓకే, తగ్గించు తగ్గించు తగ్గించు. నూనె కాగబెట్టుకోవాలి. దాని తర్వాత మినప్పప్పు, తర్వాత పచ్చిమిరపకాయలు. హలో బాబు, దీని కొత్తిమీర. ఓకే, దీని జీలకర్ర. దీన్ని ఏమంటారంటే ఇంగు అంటారు, తెలుసు. అల్లం. ఇది ఆల్వేస్ గా మనం వేసుకునేది కరివేపాకు. తురిమేసిన కరివేపాకు మెత్తగా తురిమేం. దీంట్లో మనం ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ వేయట్లేదు. ఓహో, ఎందుకని? ఎందుకంటే పండగ రోజు కాబట్టి. అమ్మవారికి అది మీరు అలా చెప్పారు, నేను ఇలా చెప్పాను. నెక్స్ట్ ఏం చేయాలి? మనం ఏం చేస్తామంటే ఈ మినపప్పు అనే దాన్ని కనీసం 2 గంటల సేపు నీళ్లలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత పిండిలో రుబ్బుకోవాలి. అలా రుబ్బిన పిండి అక్కడ ఉన్నది కనుక నాకు తెలుసు, అది మీరు తీసుకొస్తారు. ఏదో ఒకసారి అవుతా, రోజు 3 సార్లు అవ్వనుగా. రోజుకి ఒకసారి అవుతుంది. ఇది ఇప్పుడు ఇందులో ఏం వేస్తున్నావు చెప్పు. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, చూడు నేర్చుకో. అల్లం మంచి ఘాటుగా తగలాలంటే అల్లం ఉండాలి. ఇంగువ మంచి వాసన చక్కగా ఒక మాదిరి స్మెల్ రావాలంటే కొత్తిమీర వేసుకోవాలి. దాని తర్వాత కరివేపాకు. వాటిలో మరొక ముఖ్యమైన పదార్థం వేయాలి కదా, వేద్దాం. ఏమిటది? ఉప్పు. ఇప్పుడు దీన్ని మనం కలుపుకునే విధానంలో గారెలు రావడం ఉంటుంది. అర్థమైందా? చక్కగా ఇప్పుడు మనం ఆ బేసిన్ నోట్లా తీసుకురా. పదవాన్ని తీసి ఆ పక్కన పెట్టే.
ఇప్పుడు ఈ బేసిన్ దాని మీద పెట్టుకో. ఈ పిండి మొత్తం జాగ్రత్తగా చేతితో తీసి దాంట్లో వేయి. ఆ గిన్నె కూడా పక్కన పెట్టి అక్కడ అరిటాకు మొక్క ఒకటి ఉంటుంది తీసుకో. ఉంది. దానికి కాస్త నూనె రాసుకో. ఓకే రాయి చేతితో. ముద్ద పిండి తీసుకో. మరీ గట్టిగా కాకుండా కొంచెం మందంగానే ప్రెస్ చేయాలి. ఓకే మధ్యలో చెల్లి చేయడానికి సరిగ్గా చేయి చిల్లు. ఇల్లు పెట్టడంలో ఆల్ ఇండియాలో మా ఫేమస్. అవును తెలుసు, గోడలకి చేయి. ఇంకోటి చేయి. ఇది నీళ్ళలో చేయి ముంచితే ఏమవుతుందంటే మాటికి పిండి మరీ పలతగా అయిపోతుంది. అందువల్ల ఆ గారి వేసేటప్పుడు ఏం చేయాలంటే నూనెలో ముంచుకుంటే నీకు తీయడం కూడా ఈజీగా వస్తుంది. వేయి. ఇంకో 2 వేయి. ఇంకో 2 గారెలు. గారెలన్నీ ఈ రంగు వచ్చిన తర్వాత వాటిని జాగ్రత్తగా తీసేసి ఆయిల్ వచ్చి వేరే గిన్నె ఉంది కదా మరి జల్లెడి గిన్నె, దాంట్లో వేసుకో. కింద నుంచి ఆ గిన్నె తీసుకో, జల్లెడి గిన్నె తీసుకో, పెట్ట అక్కడ పెట్టు. ఆ గరిట అలాగే ఓడ్చు దాని మీద. ఇప్పుడు ఇంకో వాయి వేసుకుంటాం అన్నమాట. అబ్బా ఎంత సేవ్ చేస్తున్నాడు బాబాయ్ గారు. నేను ట్రై చేయనా? ఈ పక్కన ట్రై చెప్తా. పిచ్చి సుబ్బలక్ష్మి, ఇది ట్రై చేయడానికి గారెలు ఇవి. చెయ్యి చెయ్యి. ఏమో నీళ్ళకి ఎలా ఉందో ట్రై చేస్తా. అంత నెయిల్ పాలిష్ వేసుకొని గోర్లలో సగం పిండి పోతుంది. కాదు, పద్ధతి ప్రకారం వేసుకోవాలి. ఇవాళ రేపు ఈ అమ్మాయిలకి కాలేజీలకి వెళ్ళి సెల్ఫీలు దిగడం వస్తుంది, కానీ ఈ గాలిలకు చిల్లు పెట్టడం ఎక్కడ వస్తుంది? అబ్బాయిల జేబులోకి పెడతారు, రెడీగా ఉంటారు. ఇది గారెట. నేను వేసిన సౌత్ ఆఫ్రికానే. ఇది ఏకంగా అండమాన్ నికోబార్ వేసింది చూడు. ఒప్పుకున్నాను రా. ఆ కష్టం ఏదో వాడు పడతాడు, నువ్వు పక్క వచ్చి. అది ఒక 10 నిమిషాల పాటు ఇవి చక్కగా ఉడకాలి. అర్థమైందా? బాబాయ్ గారెలు మొత్తం వేసేసా. బాబాయ్ గారు రోజు శ్రావణ శుక్రవారం కదా, నేను వెళ్ళి ముత్తైదుని పిలువనా సాయంత్రం తాంబూలం ఇవ్వడానికి. అంతకంటే భాగ్యమా? నిజంగా? అవును. ఎవరెవరిని తీసుకొస్తావు? లక్ష్మి ఆంటీ, ఇంకా ఇందిరా ఆంటీ. నాకంటే నీకు బాగా తెలుసా? అంటే కొంచెం పరిచయం. ఇందిరా ఆంటీ, సరోజ ఆంటీ, ఇంకా సౌజన్య ఆంటీ. నేను పిలుచుకోస్తా. సౌజన్య కదా, మర్చిపోయినట్టు. వెళ్ళొస్తాను లోపల కుంకుమ పని ఉంది, అది తీసుకెళ్ళి బొట్టు పెట్టి మరి. సరే బాబాయ్ గారు వెళ్ళొస్తాను. సౌజన్య ఆంటీకి మరీ చెప్పారని చెప్పే. దీన్ని యాక్చువల్లీ బాబాయ్ 1972లో బ్రిటిష్ ప్రభుత్వం వచ్చేసి ఆస్ట్రేలియా వాళ్ళకి చెప్పింది. ఆస్ట్రేలియా వాళ్ళు వచ్చేసి హాంకాంగ్ వాళ్ళకి చెప్పారు. హాంకాంగ్ వాళ్ళు వచ్చేసి న్యూజిలాండ్ వాళ్ళకి చెప్పడంతో అదంతా పాకిపోయింది. అసలు ఇది మనదే. ఏం చెప్పారు? ఏంటి మన నువ్వు గొప్ప విషయం కనిపెట్టాను నాన్న. నువ్వు లేవు కదా. ఇప్పుడు అమెరికా వాళ్ళు కనిపెట్టారు నాన్న. దీది కాస్త బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? ఆస్ట్రేలియా వాళ్ళకి చెప్పారు. ఆస్ట్రేలియా వాళ్ళు తింగన కూర్చుంటారా, కాంగోరా మీద ఎక్కేసి వెంటనే న్యూజిలాండ్ వెళ్ళి న్యూజిలాండ్ వాళ్ళకి చెప్పారు. ఏం చెప్పారు? చాలా ఈజీ నా ప్రాసెస్. దీన్నే జపాన్ లో అయితే చుంచాంగ్ చిక్ చిక్ అని చెప్పి రోడ్ల మీద అమ్ముతూ ఉంటారు. ఇది గరిట వడ. గరిటకి వడ అంటుకొని ఉంటది. నీ మొహల్లాగా ఏంటది వంటకాన్ని దాని గురించి ఇంత పెద్దగా వివరించడం నేను పిచ్చిదాన్ని ఏదో ఎగ్జైట్ అయిపోయి వింటున్నాను. ఆశలు సమాధి చేస్తూ
గల్లకు చిల్లి పెడుతూ ఆశలన్నిటి నడి ఆశలు చేశారు. మీకు మీ గురి అసలు 372 పేజీ వంట శాస్త్రం వంట పాఠంలో 200 పేజీ 3వ లైన్ లో చదువుకో. ఈ చిల్లి గారి గురించి 4 లైన్లు పాకశాస్త్రం. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందించినందుకు. ఇట్లానే అప్పుడప్పుడు అందియండి ఏదో చిల్లి డబ్బా డబ్బు అమ్మారికి మరి నైవేద్యం పెట్టాలిగా. రెడీ రెడీ ఏం చేసేవాళ్ళు చెప్పాలి. చెప్పను. ఈ రోజు స్పెషల్ పరమాన్నం ఎలా చేశానంటే ఒక గిన్నెలో నెయ్యి, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి వేసి వేయించాలి. ఇప్పుడు అందులో నీళ్లు, బియ్యం వేసి ఉడికించాలి. చివరిగా పాలు, బెల్లం వేసి మరి కాసేపు ఉడికిస్తే శ్రావణ శుక్రవారం నైవేద్యం రెడీ. అలా చేశాను. వెరీ గుడ్. ఇప్పుడు దాన్ని గారెలు చేయడం రాదు కాబట్టి గారెలు కూడా దగ్గరుండి చూసి నేర్చుకుంది కాబట్టి ఎలా అడిగితే నెక్స్ట్ టైం కి పనికొస్తుంది. చెప్పు. అంత లేదు, నువ్వే చెప్పు. చెప్పు. మర్చిపోయావా? నేను మర్చిపోతానా? నీకు గుర్తుందో లేదో నువ్వు చెప్పు. గారెలు ఎలా చేసామంటే ముందుగా నానబెట్టుకున్న మినపప్పును రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, ఇంగువ, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ పిండిని అరిటాకుపై ఒత్తి నూనెలో కాల్చుకుంటే గారెలు రెడీ. అలా చేసాము. ఎక్కడ కొట్టింది కానీ పర్లేదు, బాగానే చెప్పింది బాబాయ్. పర్ఫెక్ట్ గా చెప్పింది. నీకు గుర్తులేదని చెప్పు. ఇప్పుడు నైవేద్యం పెడదామా మరి? రెడీ రెడీ. తీసుకో, ఆ కింద ఉన్న గిన్నె తీసుకొస్తున్నా, పాయసం తీసుకొస్తున్నా. అలాగే బిస్తరాకు వేస్తున్న ఆ ప్లేట్ కూడా తీసుకో. ఇదిగో వేడి వేడి పరవాన్నం. ఇప్పుడు ఇప్పుడు నైవేద్యం పెడదాం. ఇవన్నీ అక్కడ దేవుడు అమ్మవారి దగ్గర పెట్టి నైవేద్యం పెట్టు. బాబాయ్ నా గురించి బాగా గట్టిగా దండం పెట్టుకో. ఈ సంవత్సరం అన్నా నేను పెద్దవాడిని అయిపోయి బాగా సంపాదించేసి పేరు ప్రఖ్యాతలు రావాలని నా పూర్తిగా నువ్వు కూడా దండం పెట్టుకో. అబ్బా బాబాయ్ ఎవరు వచ్చారు? సమయానికి పేరెంట్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు లక్ష్మి, ఈ రోజు మా ఇంట్లో పేరెంటం వేసుకుంటున్నాం. తాంబూలానికి తప్పకుండా తప్పకుండా వస్తాను. మా ఇంట్లో కూడా ఉంది, రండి. తప్పకుండా వస్తాను. సమయానికి వచ్చారు. ప్రసాదం తీసుకోండి అమ్మా. రెడీ, కూర్చోండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇందులో ప్రసాదం కూడా పెట్టి అమ్మా. ఆ రోజే అనుకున్నా ఈ రోజు తారంటం, నువ్వు వెళ్ళి ప్రసాదం పెట్టు తల్లి మా లక్ష్మీలా. పాట నాకు ఇస్తారా కదా వాళ్ళక. ఓకే అనుకున్నాను రోజే. లక్ష్మి, మీ నాన్నగారు ఎలా ఉన్నారు? ఉన్నారా? బాగున్నారండి. మీకంటే బాగున్నారు. థ్యాంక్ యూ. అప్పుడే భోజనం భోజనం చేసి భోజనం మా ఇంట్లో చేస్తామండి. అది అది వస్తాలే. నాన్నగారిని అడిగినట్టు చెప్పు. వచ్చారు, సంతోషం. తప్పకుండా వస్తాను. బాయ్. ఏంటంటే మీ నాన్నగారు ఎలా ఉన్నారు? బాగుంది ఉన్నారా అంటే ఏంటి? అవును, ఏమన్నా మాట్లాడేది ఆత్మీయుడు పోయినట్టు ఏడిపోయినట్రా మొత్తం గుడ్స్ పగిలిపోయేలా చేశారు బాబా. మసాలా దోశ వేసి పెడతారు. నేను బాబాయ్ని మాట్లాడుతున్నానమ్మా అంటే ఓహో అబ్బాయి హోటల్లో పనిడు అని అడిగితే అంటే బిల్డప్ కోసం చెప్పా. వాళ్ళు రాలిపోతాయి సన్నాసి అనుకుంటున్నావు. BHGST కట్టి దోశ తినండి. సన్నాసి నా హోటల్ నాశనం చేస్తావు.